టీమిండియా ప్లేయర్లు ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టు ఇవాళ ఉదయం ఆస్ట్రేలియాకు పయనమైంది. ప్లేయర్లకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు ఎయిర్పోర్టు వద్ద కోలాహలం చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరు లెజెండరీలు మళ్లీ భారత జెర్సీలో కనిపించేది ఆసీస్ సిరీస్ తోనే. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టు స్క్వాడ్ మొత్తం ఈ రోజు ఉదయం పయనమైపోయింది. ఈ నెల 19 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా మొదటి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నేపథ్యంలో సెలెక్ట్ చేసిన ఈ జట్టుకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం కూడా ఈ సిరీస్ తోనే తేలనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బీసీసీఐ ఒత్తిళ్లతో రోహిత్ శర్మ గుడ్ బై చెప్పగా కోహ్లీ మాత్రం రోహిత్ ను అనుసరిస్తూ రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ విషయంలో తమ పాత్ర లేదని బీసీసీఐ చెబుతున్నా క్రికెట్ విశ్లేషకులు మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఒత్తిళ్లతోనే వీరు రిటైర్మెంట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇదే క్రమంలో వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పిస్తారనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎంతో దృఢ నిశ్చయంతో ఉండడం విశేషం. అందుకే రోహిత్ శర్మ కూడా దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గి వన్డే సిరీస్ కు ఫుల్ ఫిట్ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లపైన ఎక్కువ దృష్టి ఉండనుంది.